ఏదో 33% రిజర్వేషన్ పార్లమెంటులో అది ఇదని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మన అనిత గారును లోకేష్ బాబు గారు. రాష్ట్రంలో అందరూ చూశారండి, మీరెళ్ళి ఏమి ఢిల్లీలో ఉద్ధరించారో, ఎవరెవరితో మీరందరూ మీ యొక్క రిలేషన్స్ ని మెయింటైన్ చేశారో, మహిళల కోసం ఉద్ధరించేటువంటి నాయకులు మీరో కాదో అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించారు. ఇవి అందరూ చూసినటువంటి విషయాలే, వీడియోలతో సహా బయటకు వచ్చాయి, మీ అఫీషియల్ పేజీలలో కూడా పెట్టుకున్నారు కదా. సో పార్లమెంటులో ఎప్పుడో ఆమోదించారు. అసలు మాట చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటులో మొట్టమొదటిగా యాక్సెప్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. కానీ మీకు క్రెడిట్ చోరీ కావాలి, ఆయన ఇచ్చిన పథకాలకి క్రెడిట్ చోరీ కావాలి, ఆయన తెచ్చినటువంటి కంపెనీలకి క్రెడిట్ చోరీ కావాలి. లాస్ట్ కి చివరికి ఇది అందరూ ఆమోదించినటువంటి విషయం అయినప్పటికీ కూడా లేదు లేదు ముందే మేము మాట్లాడేశాము, ముందే మేము మహానాడులో చెప్పేశాము, ఈ క్రెడిట్ అంతా మేమే లాక్కోవాలని కక్కుర్తి పడుతున్నారు. చూశారు ఇక్కడండి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి మహానాడు యొక్క విలువ ఎంత దిగజారిపోయిందో అర్థమవుతున్నటువంటి విషయం. ఎంత నిసిగ్గుగా, ఇవి కాకుండా 143 పథకాలు, 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ మహిళలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారా, ఇస్తున్నారా, ఇచ్చే ఉద్దేశం ఏమన్నా ఉందా? అది చెప్పరట, మహానాడులో అది చెప్పరట, ఇలాంటి వాటి కోసం ఏం మాట్లాడరంట. ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే అసలు మహానాడు ఎందుకు పెట్టుకున్నారయ్యా అంటే డిఎస్సిలో ఏదైతే మీ భాగోతాలన్నీ బయటపడితే దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి మహానాడు హఠావుటిగా పెట్టుకున్నారు. నేను ఒకటే స్ట్రైట్ అవే అంటే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి మీరే కదా లోకేష్ బాబు గారు. మరి డిఎస్సి ప్రశ్నాపత్రం అప్లోడ్ చేసినటువంటి వ్యక్తులకి ఫస్ట్ ర్యాంకులు ఎలాగొచ్చాయో మరి మీరే చెప్పాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కోడే కూస్తున్నారు. మెగా డిఎస్ఏ లేకపోతే దగా డిఎస్ఏ అని చెప్పేసి మిమ్మల్ని అడిగి కడుగుతున్నారు. వాటికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం మీ దగ్గర ఉందా? వాటికి మాత్రం సమాధానం చెప్పరు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు జపం చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు 4 బూతులు తిట్టుకుంటూ, తల్లి చెల్లి. నేను ఒకటి అడుగుతున్నాను సార్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీను, అసలు మీ అత్త ఎవరో ఈ రాష్ట్రంలో? మీ నాన్నగారికి ఓ చెల్లి ఉంది, ఒక అన్నయ్య ఉన్నారు, వాళ్ళ పేర్లన్నా ఎవరికన్నా తెలుసా? ఎవ్వరికీ తెలీదు. జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని పదే పదే ఏ డిబేట్ లో చూసినా తల్లి చెల్లి అంటున్నారు, ఏ మీటింగ్ లో చూసినా తల్లి చెల్లి అంటున్నారు. చనిపోయినటువంటి రాజారెడ్డి కోసం మాట్లాడతారు, రాజశేఖర్ రెడ్డి గారి కోసం మాట్లాడుతున్నారు. ఇవి మీ విలువలు, మీ విశ్వసనీయత, మీ పార్టీ సిద్ధాంతాలు, మీ పార్టీ సాంప్రదాయాలు ఏందయ్యానంటే తల్లి ఎవరికైనా తల్లే. మరి మీకు మాత్రం లోకంలో ప్రపంచంలో లోకేష్ బాబు గారికి ఒక్కరికే తల్లి ఉన్నట్టు ఆవిడ తల్లినంటే మీరు ఎంత బాధపడుతున్నారో ఈ 22 నెలల కాలం 2 సంవత్సరాల నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారిని తల్లిని మాట్లాడుతున్నారే. ఆవిడ ఏ రోజు రాజకీయాల కోసం మాట్లాడినటువంటి వ్యక్తి కాదే, భారతమ్మ కోసం మాట్లాడుతున్నారే. ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని తీసుకొని వచ్చి అడ్డగోలుగా బూతులు తిట్టిస్తున్నారే. మీకు సపోర్ట్ గా ఉన్నటువంటి షర్మిల గారిని కూడా మీరు ద్రోహులు. ఎంత ద్రోహులు అంటే పాపం మీకోసమే పోరాటం చేస్తుంది ఆవిడ, అయినా కూడా ఆవిడ్ని ఎక్కడ వదలకుండా తల్లి చెల్లి అని తప్పుడు మాటలు మాట్లాడిస్తూ తప్పుడు కూతలు కూయిస్తున్నటువంటి మిమ్మల్ని ఏమనాలి సార్? ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి రాజకీయమేనా అంటారు? గొడ్డలి పార్టీ అని పదే నిందిస్తూ మాట్లాడుతున్నారు. మరి మీది వెన్నుపోటు పార్టీ కాదా సార్? వెన్నుపోటు కత్తి, మీ పార్టీ గుర్తు సైకిల్ తీసేసి వెన్నుపోటు కత్తి అని పెట్టుకోండి, సరిపోతుంది. అంటే రౌడీ రాజకీయాలు మీరే చేస్తారు, దందాలు మీరే చేస్తారు, హత్యలు మీరే చేస్తారు. కానీ
నిందలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద పార్టీ మీద వేయడానికి ముందుంటుంది వాళ్ళ ఐటీడీపీ గాని లోకేష్ బాబు గారు గాని. ఇవాళ మీరేదో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిపోయి మీ ఆధ్వర్యంలో నేను కూడా అనుకున్నాను చాలా మంచిగా చేస్తారు ఈయన చూద్దాము అని చేసి, ఏమీ లేదు. మీ విలువలు తగ్గించేసి ఆడబిడ్డ నిధి ఇవ్వలేక స్త్రీ శక్తి అని పేరు చెప్పుకొని ఇవాళ మీకు స్త్రీ శక్తి అంటే యంత్రాలు అయితే పిల్లలు కనేటువంటి యంత్రాలు మీరు 30,000 40,000 ఇస్తే ఆ 40,000 30,000 తీసుకొని పిల్లలు కనే యంత్రాలుగా గుర్తిస్తారు. లేదంటే మీ మామ చెప్పినట్టుగా అయితే కనిపిస్తే ముద్దన్న పెట్టాలా లేకపోతే కడుపన్న చేయాలన్న విధంగానే ఇవాళ మహిళల్ని మీరు తీర్చిదిద్దారు అని అంటే ఇంక ఏం చెప్పాలి చెప్పండి. మీరు ఎక్కడ మహిళల కోసం పోరాటం చేస్తున్నారో చెప్పండి. మీరు తెచ్చినటువంటి కొత్త చట్టాలు ఏమన్నా ఉంటే ఒక్కటి చెప్పండి. ఇవాళ దిశ యాప్ అని చాలా మంచి యాప్. దాని ద్వారా ఎంతో మంది ఆడబిడ్డలు కాపాడినటువంటి ఒక కొత్త ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. అది తీసేసి శక్తి యాప్ అని ఏదో తెచ్చుకున్నారు. పేరు ఒక్కటే మార్చారు. నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు చెప్పేది ఏంటంటే అన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పథకాలకి ఇంకొక రూపాయి పెంచి ఇచ్చి వస్తామని చెప్పి ప్రామిసులు చేశారు తప్ప ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 చేయరు, 143 పథకాలు చేయరు. ఆడబిడ్డకి 1,500 ఇవ్వలేని వాళ్ళు 3 బిడ్డల్ని కంటే 30,000 ఇస్తాను, 4 బిడ్డల కంటే 40,000 ఇస్తాను అని అంటే ఎవరు నమ్ముతారండి? నాకు తెలియగడుగుతాను. అంటే మీరు చిట్ట చివరి వరకు ఎవరినయ్యా వీళ్ళు మోసం చేసేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల మహిళల్నే. వీళ్ళ టార్గెటే మహిళలు. అది రాజకీయంగా ఎదగనియరు, సామాజికంగా ఎదగనియరు, ఎడ్యుకేషన్ విధంగా ఎదగనియరు అని పదే పదే మీ యొక్క పరిపాలనలో గాని మీ మాట తీరులో గాని అదే గమనిస్తున్నాం. కాబట్టి ఇవాళ మీ మహానాడికి ఉన్నటువంటి విలువ ఏంటి, విశ్వసనీయత ఏంటనేది రాష్ట్రంలో కనిపిస్తుంది కదా. ఇంకా హోంమంత్రి అనిత గారు అంటారా, ఆవిడ ఎందుకుందో కూడా ఆవిడకి కూడా తెలియదు. నేను అందుకే చెప్తున్నాను, ఇందాకే చెప్పాను, హోంమంత్రి అనిత గారు ఈ రాష్ట్రంలో ఎవరికైనా మీరు రుణపడి ఉన్నారు అని అంటే అది ఓన్లీ మా జగన్మోహన్ రెడ్డి గారికే. ఎంత తెలివి మీరిపోయారంటే హోంమంత్రి అనిత గారు విషయాలు బయటకు వస్తుంటే మనం ప్రశ్నిస్తున్నాం మీడియా ముందుకని చెప్పి ఆవిడ సొంత నియోజకవర్గంలోని రీసెంట్ గా ఒక మైనర్ బాలిక మీద కూడా రేపు జరిగితే కూడా బయటికి రానియకుండా చేసినటువంటి మేధావితనం ఆవిడది. కానీ అఫ్ కోర్స్ బయటకు వచ్చేసింది, ఎఫ్ఐఆర్ కాపీలతో సహా బయటకు వచ్చేసాయి. అంటే మీరు మీలాంటి వ్యక్తులందరూ వచ్చేసి మహిళల కోసం మాట్లాడుతుంటే మహిళలు నవ్వుతున్నారండి. అట్లీస్ట్ మీకు ఇచ్చినటువంటి పదవి కన్నా న్యాయం చేయండి హోంమంత్రి గారు. ఎంతకాడికి లోకేష్ బాబు గారిని జపం చేసుకోవడం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి మీకు ఇచ్చినటువంటి ఆ పదవికి విలువన్న తెలుసో తెలీదో నాకైతే తెలియదు. కానీ అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, ఆడబిడ్డన్లే, మహిళన్లే, చిన్న బిడ్డన్లే ఐటీడీపీ నుంచి ఏమంటారు బాధింపబడి మరణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్ని కేసులు పడుతున్నారు, ఎంత అడ్డగోలుగా చేస్తున్నారు. ఇవాళ మీకు స్ట్రైట్ అవే క్వశ్చన్, మీ మహానాడులో ఒకసారి కాకపోతే ఒకసారైనా, ఇంకా మరి ఎన్నిసార్లు పెడతారో నాకైతే తెలియదు, కానీ ఒక్కసారైనా మహిళలకి ఏం చేయబోతున్నామన్న విషయం చెప్పండి చాలు. అది తప్ప ఇంకా ఏదో చెప్పిందే చెప్పినట్టుగా ఈ 24 నెలల కాలంలో మీకు ఏ టాపిక్ లేనట్టు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడల్లా నిగ్గదీసి నిలదీసి ఆయన లెక్కలతో సహా మీకు ప్రెస్ మీట్ పెడితే ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా ఆయన పెట్టినటువంటి లెక్కలు గాని, ఆయన చెప్పినటువంటి అంకెలు గాని, ఆయన తెచ్చినటువంటి ఏదైనా సంక్షేమం గాని ఇది తప్పయ్యా అని చెప్పి ఒక్కరైనా ప్రెస్ మీట్ పెట్టగలుగుతారా? లేదు. ఆయన కాలి గోటికి కూడా సమానం అవ్వలేనటువంటి కొంతమంది ఇడియట్స్ ని తీసుకొని వచ్చి మీరు నలుగురిని తిట్టించో నలుగురిని ఇది చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు విలువ తగ్గిపోతుందని అనుకుంటుని ఆలోచన దృక్పథానికి వచ్చారు. చూశారు, దీన్ని అంటారండి చిల్లర రాజకీయం అని. నాకు తెలిసినటువంటి రాజకీయం రాజ్యాంగబద్ధంగా ఉండే రాజకీయం, విలువలతో కూడినటువంటి రాజకీయం,
ఆ రోజు ఎన్టీ రామారావు కానుంచి రాజశేఖర రెడ్డి గారు కానుంచి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా చేసిందంతా రాజ్యాంగంతో విలువలు కూడినటువంటి రాజకీయాలే ఇప్పుడు జరుగుతున్నాయండి. చిల్లర రాజకీయాలు ఎప్పుడు జరుగుతున్నాయంటే ఇప్పుడు జరుగుతున్నాయి. సో దయించి నేను చెప్తున్న విషయం ఏంటి అని అంటే, లోకేష్ బాబు గారు మీ శాఖ మీద కాన్సన్ట్రేషన్ చేసి, అంటే సకల శాఖ మంత్రి కాబట్టి అన్ని శాఖలు చెయ్యడతారు మీరు, మీ శాఖను మాత్రం పక్కన తోసేశారు. ఇవాళ మీ పరిస్థితులు ఎలాగున్నాయంటే స్కూల్ బ్యాగులు ఇవ్వలేము, యూనిఫామ్లు ఇవ్వలేము, బెల్టులు ఇవ్వలేము, షూస్ ఇవ్వలేము అనే స్థాయికి దిగజారిపోయింది. అలాగే డిఎస్సి అని పేరు చెప్పి పేపర్లు అమ్ముకునే స్థాయికి దిగజారిపోయింది. ఎంతమంది 10th క్లాస్ బిడ్డల్ని ఫెయిల్ చేసి వాళ్ళ బతుకులతో ఆడుకున్నటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక ఫెయిల్యూర్ అయినటువంటి మినిస్టర్ ఎవరయ్యా ఈ రాష్ట్రంలో ఉన్నారు అని అంటే అది మన లోకేష్ బాబు గారే. సో మీరు విలువలతో రాజకీయం చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు పాపం షాడో సీఎం అయిపోవాలనే ఒక ఆలోచన దృక్పథంతో రోజు రోజుకి చంద్రబాబు నాయుడు గారిని విలువలు తగ్గించేసి, ఆయన క్రెడిబిలిటీ తగ్గించేసి మీ ప్రావీణ్యం పెంచుకోవడానికి పాపం మహానాడు అనేది పెట్టి చంద్రబాబు నాయుడు గారి విలువల్ని తగ్గించేస్తున్నారు అని అనేది నా పర్సనల్ అభిప్రాయం. ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు విలువలతో కూడినటువంటి రాజకీయాలు నేర్చుకోండి ఎక్కడికైనా. అంటే ఇంతకు ముందు స్పీచ్ కూడా రాకపోతే స్పీచ్లు నేర్చుకోవడానికి వెళ్ళారు కదా, అలా ఎక్కడైనా విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఎలా చేయాలనేది నేర్చుకోండి. లేకపోతే మా పార్టీ దగ్గరకు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే మీ యూట్యూబ్ లోనే ఎక్కడన్నా చెక్ చేసుకోండి, లేకపోతే ట్విట్టర్ లో కన్నా వెళ్ళి చెక్ చేసి 2019 నుంచి 24 వరకు ఎటువంటి రాజకీయం జరిగిందో మీకు చేతనైతే వీలైతే చెయ్యగలిగితే అదే రాజకీయం ఈ 3 సంవత్సరాలన్నా చెయ్యండి. అంతేగాని నేను రాసుకున్నాను రెడ్ బుక్, నా 3 పేజీలు అయిపోయినాయి, ఇంకా 30 పేజీలు, 3 పేజీలు కాదు 30 పేజీలు రాసుకోండి, 30,000 పేజీలు అన్నా రాసుకోండి. ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. కానీ ఒకటైతే చెప్తున్నాను లోకేష్ బాబు గారు, విలువలతో కూడిన రాజకీయం చేయకుండా పదే పదే మా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తాను, మా భారతమ్మను మాట్లాడిస్తాను, లేకపోతే విజయమ్మని మాట్లాడిస్తాను అని మీరు విలువలు లేనటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి యూట్యూబ్ ఛానల్స్ లో గానీ మీ మీటింగ్స్ లో గానీ మాట్లాడితే రాబో రోజులలో వీటిని ఎదుర్కోవడానికి ఇక్కడ ఉన్నటువంటి సైన్యం సిద్ధంగానే ఉంది. మా మహిళలు కూడా భర్త పూజ చేసే రోజులు కూడా దగ్గరగానే ఉన్నాయి. ఇలా అడ్డగోలుగా ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. కార్యకర్తలని ఇబ్బంది పెడతారా? పెట్టండి. 1200 మంది మీద కేసులు పెట్టారు. ఎక్స్ ఎమ్మెల్యే లేదు, ఎక్స్ మంత్రి లేదు, ప్రెసిడెంట్ ఉన్న ఎంపీ లేదు, ఆడబిడ్డలు లేరు, ఎక్స్ చైర్మన్ లేరు, ఎక్స్ మినిస్టర్లు లేదు, ఎక్స్ ఎంపీపీలు లేదు. ఎట్లా పడితే అట్లా హింసిస్తూనే ఉన్నారు. మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి మీరు తెచ్చుకున్నటువంటి పేజీలకి చెక్ పెట్టే రోజు ఒక రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి మహానాడులు కాదు, 100 మహానాడులు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటువంటి ఒక్క మీటింగ్ తో కొట్టుకుపోయింది మీ మహానాడు అని మళ్ళీ గుర్తు చేస్తూ ఇకనైనా మీ పద్ధతి మార్చుకుంటారని, రాబో రోజులలో సరైన ధీటైన రాజకీయాలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు 2029లో సమాధానం చెప్పే రోజు దగ్గర పడిందని మాత్రం మీకు గుర్తు చేస్తాను.